हाय फ्रेंड्स, वाइश रेसिपीस चैनल की स्वागतम। మినపట్టు తింటున్నారా? తినే ముందు ఈ నిజం తెలుసుకోండి. ఫాబేసి కుటుంబానికి చెందిన మినుములు నవధాన్యాలలో ఒకటి. అన్ని పప్పు ధాన్యాల్లో కన్నా ఈ మినుములు చాలా బలమైన ఆహారం. మినుములను యథాతథంగా వాడవచ్చు లేదా పొట్టు తీసి పప్పును ఉపయోగించవచ్చు. మినుములను పొట్టు తీసి మినపగుళ్ళుగాను పప్పుగాను ఉపయోగిస్తారు. మినప వడలు, మినపట్టు, ఇడ్లీలు, దోశలు, సున్నుండలు వంటి వాటిని మినుములతో తయారు చేస్తారు. మినుములను తింటే ఇనుము అంత బలమని ఒక నానుడి ఉంది. మినుములో పీచు, పొటాషియం, కొవ్వు, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్లోని B1, B3 వంటివి సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. మినుముల్లో ఐరన్ మరియు ప్రోటీన్ అధికంగా ఉండటం వలన ఎనర్జీ బూస్టర్గా పనిచేసి శరీరం చురుకుగా ఉండేలా చేస్తుంది. మినుముల్లో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని వివిధ అవయవాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మరింత పెంచుతుంది. తద్వారా శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా అలసట కూడా తగ్గుతుంది. మినుముల్లో ఉండే మెగ్నీషియం, ఫైబర్, పోలేట్ మరియు పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెగ్నీషియం రక్త సరఫరాకు సహాయపడుతుంది. రక్తనాళాలు మరియు ధమనులలో ఉద్రిక్తతను తగ్గించడానికి పొటాషియం వాసో డైలేటర్గా పనిచేస్తుంది. డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఏమీ ఉండవు. మినుములను యాంటీ ఏజింగ్ ఆహారంగా చెప్పవచ్చు. ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తుంది. మినుముల్లో ఉండే ఐరన్ కణాలకు రక్త ప్రవాహాన్ని పెంచడంలో సహాయం చేస్తాయి. దాంతో చర్మం మచ్చలు, మొటిమలు లేకుండా క్లీన్గా, ప్రకాశవంతంగా మెరుస్తుంది. పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో నొప్పి మరియు మంట నుండి ఉపశమనం కోసం మినుములను వాడుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో నొప్పి మరియు మంటలను తగ్గిస్తుంది. కీళ్ళనొప్పులు మరియు కండరాలపై మినుముల పేస్ట్ రాస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. మినుముల్లో మూత్ర విసర్జనను ప్రేరేపించే లక్షణాలు ఉండటం వలన టాక్సిన్స్, యూరిక్ యాసిడ్, అదనపు కొవ్వు, అదనపు నీరు మరియు మూత్రపిండాల్లో నిల్వ చేసిన అధిక కాల్షియంను బయటికి పంపిస్తుంది. దాంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. మినుముల్లో ఖనిజాలు పుష్కలంగా ఉండటం వలన జుట్టుకు మంచి కండిషనర్గా పనిచేస్తుంది. జుట్టుకు మినుముల పేస్ట్ రాస్తే పొడి మరియు పెలిసైన జుట్టు సమస్య నుంచి బయటపడటమే కాకుండా జుట్టు మెరుస్తుంది, బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మినుముల్లో ఉండే డైటరీ ఫైబర్ చక్కెర మరియు గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. మినుముల్లో ఉండే కాల్షియం ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల సమస్యలను తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థను బలపరిచి జ్ఞాపశక్తి తగ్గడం, నరాల బలహీనత సమస్యలను పరిష్కరించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పాక్షిక పక్షవాతం, ముఖ పక్షవాతం, నాడీ బలహీనత వంటి వాటి చికిత్స కోసం ఆయుర్వేదం మందులలో ఈ మినుములను వాడుతున్నారు. ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన శరీర కండరాల కణజాలాలను అభివృద్ధి చేయటం మరియు బలోపేతం చేయటం ద్వారా కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక పోషక విలువలు ఉండటం వలన గర్భిణీ స్త్రీలకు మినుములు చాలా మంచి పల్స్గా చెప్పవచ్చు. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది పిండంలో పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది. మినుముల్లో అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉండటం వలన పిండం మెదడు అభివృద్ధిని పెంచుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మినుములు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా వారంలో 2 నుంచి 3 సార్లు మినుములను ఏ రూపంలో తీసుకున్నా ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మినుములను గారెలుగా వేసుకోవచ్చు, అట్టుగా వేసుకోవచ్చు, దోశగా వేసుకోవచ్చు, ఇడ్లీ, ఇలా ఏ విధంగా వేసుకున్నా ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇటువంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, మీకోసం వీడియో చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి.